హలో అండి, నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ అప్పాజీ రాయి. ఈరోజు మన టాపిక్ చాలా ఉపయోగపడేది. స్లీప్ ఇంపార్టెన్స్ ఏంటి, నిద్ర లేకపోతే మన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మరి మంచిగా నిద్రపోవాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మనం అందరం బిజీ లైఫ్లో ఉంటాం. చాలాసార్లు నిద్ర ఇంపార్టెన్స్ గురించి మర్చిపోతూ ఉంటాం. కానీ రీసెర్చ్ ప్రకారం స్లీప్ అంటే జస్ట్ రిలాక్స్ చేయడం కాదు, మన బ్రెయిన్ కి రీఛార్జ్ టైం లాగా ఉంటుందన్నమాట. నిద్రలో మన బ్రెయిన్ లో జరిగే మ్యాజిక్ అండ్ దాని వెనుకున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ డిస్కస్ చేసుకుందాం. మనం పడుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ రెస్ట్ మోడ్ లో ఉంటుందని అనుకుంటాం, కానీ నిజమేంటంటే స్లీప్ లో కూడా బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్లీప్ లో 2 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. నాన్ రెమ్ స్లీప్, రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, అండ్ రెమ్ స్లీప్. నాన్ రెమ్ స్లీప్ లో మన బాడీ మజిల్స్ సెల్స్ రిపేర్ అవుతూ ఉంటాయి అనమాట. బ్రెయిన్ లో ఏమైనా టాక్సిన్స్ ఆర్ వేస్ట్ ఉంటే కనుక క్లీన్ అవుతాయి. ఇక రెమ్ స్లీప్ ఆర్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్. ఇక్కడ మనకి వివిడ్ గా డ్రీమ్స్ వస్తాయన్నమాట. బ్రెయిన్ లో మెమరీ కన్సాలిడేట్ అవుతుంది. అంటే ఆ రోజు ఏవైతే విషయాలు మనం నేర్చుకుంటామో అవన్నీ లాంగ్ టర్మ్ మెమరీలోకి మారుతాయి అనమాట. అంటే మీరు చదివిన విషయం పడుకున్నాక బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా స్టోర్ అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎగ్జామ్ కి చదివిన ఇన్ఫర్మేషన్, లెక్క పెట్టిన స్కిల్స్ పడుకున్న తర్వాత బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా స్టోర్ అవుతాయి. నిద్ర కనుక లేకపోతే ఆ చదివిన విషయాలు మర్చిపోతాం అండ్ ఫోకస్ తగ్గిపోతుంది అనమాట. అదే స్లీప్ తక్కువ ఉంటే మన బ్రెయిన్ లో చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, డెసిషన్ మేకింగ్ అండ్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ స్లీప్ డిప్రైవేషన్ అయ్యిందనుకోండి, డిప్రెషన్, యాంగ్జైటీ, మెమరీ లాస్ అండ్ ఈవెన్ డిమెన్షియా ఆర్ మెమరీతో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో చేసిన రీసెర్చ్ ప్రకారం స్లీప్ డిప్రైవేషన్ వల్ల ఎమిగ్డలా అనే ఒక బ్రెయిన్ పార్ట్ లో ఎక్కువ యాక్టివ్ జరుగుతుంది. స్ట్రెస్ అండ్ ఎమోషనల్ రియాక్షన్స్ పెరిగిపోతాయి అని తేల్చారు. ఇక మీరు రాత్రి బాగా పడుకోకుండా ఉంటే కనుక నెక్స్ట్ డే ఆఫీస్ లో లేకపోతే స్కూల్లో చాలా టైర్డ్ గా ఫీల్ అవడం, అటెన్షన్ తగ్గటం, సింపుల్ పని కూడా చేసేటప్పుడు తప్పులు అవుతుంటాయి. ఇది అందరికీ జరిగే విషయమే. మనం ప్రతి నైట్ అట్లీస్ట్ 7 to 8 hours తీసుకోవాలని చెప్పి WHO ఆర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేస్తుంది. కానీ క్వాలిటీ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డీప్ స్లీప్ స్టేజెస్ లో బ్రెయిన్ కి రెస్ట్ అండ్ రిపేర్ ఎక్కువ అవుతుంది. మనం నైట్ లో ఫ్రీక్వెంట్ గా లేచేస్తే బ్రెయిన్ కి ఫుల్ రెస్ట్ దొరకకపోవచ్చు. మంచి నిద్ర కోసం 5 సైన్స్ బ్యాక్డ్ టిప్స్ ఏంటంటే, నంబర్ 1, రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్. ప్రతిరోజు ఒకటే టైం కి పడుకోవడం, లేవడం కి ట్రై చేయండి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ వల్ల బాడీ క్లాక్ సెట్ అవుతుంది అండ్ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 2, స్క్రీన్స్ అవాయిడ్ చేయండి. ఫోన్, టీవీ, కంప్యూటర్ లైట్ వల్ల బ్రెయిన్ లో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ తగ్గిపోతుంది, నిద్ర రావడం కష్టం అవుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ రికమెండ్స్ లోవరింగ్ స్క్రీన్ టైం, ఎస్పెషల్లీ పడుకునే ముందు. నంబర్ 3, కెఫీన్ అవాయిడ్ చేయండి. ఎస్పెషలీ రాత్రి కాఫీ, టీ తాకండి. స్లీప్ ఫౌండేషన్ రీసెర్చ్ ప్రకారం కెఫీన్ వల్ల స్లీప్ లేటెన్సీ పెరిగిపోతుంది, అంటే నిద్ర రావడం స్లో అయిపోతుంది అనమాట. నంబర్ 4, లైట్ గా డిన్నర్ తినండి. రాత్రి ఎక్కువ ఫుడ్ తింటే బాడీ డైజెషన్ లో బిజీ అవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నంబర్ 5, రిలాక్సేషన్ టెక్నిక్స్. పడుకునే ముందు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ లేకపోతే కామ్ మ్యూజిక్ వినండి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ ప్రకారం మెడిటేషన్ వల్ల స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. నిద్రలో మన బ్రెయిన్ లో గ్లింఫాటిక్ సిస్టమ్ అనే సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఇది బ్రెయిన్ లో వేస్ట్ ప్రొడక్ట్స్ ని క్లీన్ చేస్తుంది అనమాట. 2013 లో యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్ లో ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో స్లీప్ టైమ్ లో గ్లింఫాటిక్ సిస్టమ్ ఎక్కువ యాక్టివ్ గా పనిచేస్తుందని చెప్పేసి ప్రూవ్ చేశారు. నిద్ర లేకపోతే ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని మన బ్రెయిన్ లో పేరుకుపోతాయి అండ్ లాంగ్ టర్మ్ లో బ్రెయిన్ హెల్త్ కి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో బేసిక్ గా స్లీప్ అంటే జస్ట్ ఏదో టైం వేస్ట్ కాదు, మన బ్రెయిన్ కి, బాడీకి, హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. మంచి నిద్ర వల్ల మన మెమరీ షార్ప్ గా ఉంటుంది, మూడ్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మంచి నిద్ర వల్ల బ్రెయిన్ కి రీఛార్జ్, రిపేర్ అండ్ మెమరీ ఇంప్రూవ్మెంట్ జరుగుతాయి అనమాట. అండ్ మీరు కూడా మీ బిజీ స్కెడ్యూల్ లో స్లీప్ కి చాలా ప్రయారిటీ ఇవ్వండి. మంచి స్లీప్ హ్యాబిట్స్ డెవలప్ చేయండి.
మీ బ్రెయిన్, మీ బాడీ రెండు హ్యాపీగా ఉంటాయి. మీకు ఎలాంటి బ్రెయిన్ అండ్ నర్వ్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ పడుకోండి, రిలాక్స్ అవ్వండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సెలవు.